నిమిషంతో వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మా అమ్మ అవకాశం రావాల్సిందిగా వారి పర్మిషన్ తోటి మహేష్ క్రితం రైడ్లో ఎంతో చాకచక్యంగా పాయింట్లు సాధించాడు జెర్సీ నెంబర్ 7. అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మీ హ్యాండ్ ద్వారా ఈ ఛాంపియన్షిప్ దిగ్విజయంగా సతీష్ మీరు certificates and trophy. Go to men final and court number 1. Congratulations. నాలుగు రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉండి ఈ బీచ్ కబడ్డీ టోర్నమెంట్స్ని నేను అందరూ కూడా ఎంజాయ్ చేసినందుకు, అందరూ కలిసి ఈ టోర్నమెంట్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్నందుకు కూడా నేను ఈ ప్రాంత ప్రజలకు, యువతకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు దాదాపు 26 జిల్లాల నుంచి, అంటే ప్రస్తుతం 28 జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 2 జిల్లాలు కొత్తగా వచ్చాయి, మార్కాపురము, మరొకటి పోలవరం. ఈ 2 జిల్లాలు కొత్తవి, ఇంకా కొత్త అసోసియేషన్స్ రాలేదు వాళ్ళకు కూడా. 26 జిల్లాలు 26 టీములుగా ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ రావడం, ఈ బీచ్ కబడ్డీని ఇంత విజయవంతంగా మన ప్రాంతంలో చేయడం అనేది చాలా అరుదైన విషయం. మరింత వారు ప్రోత్సహించి మెన్ ఫైనల్స్ జరగబోతుంది బిట్వీన్ బాపట్ల అండ్ నెల్లూరు. మరి దాన్ని కూడా వీక్షిస్తాం. అలాగే ఇప్పుడు పూర్తయినటువంటి ఉమెన్స్ ఫైనల్స్లో అయినటువంటి వాళ్ళు ప్లేస్ 1, ప్లేస్ 2, ప్లేస్ 3 3 విభాగాలుగా 4 టీముల్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ప్లేస్ వచ్చి విజయనగరం, సెకండ్ ప్లేస్ శ్రీకాకుళం, థర్డ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు బాపట్ల అండ్ నెల్లూరు ఈక్వల్గా వచ్చినాయి అని ఇద్దరిని పెట్టినట్టున్నారు. నాకైతే కొంచెం అనుమానం మా వాళ్ళ మీద, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో జరిపినప్పుడు నెల్లూరుకి ఒక ప్రైజ్ ఇవ్వకపోతే బాగుండదని మమ్మల్ని కూడా కలిపారు. అట్లేం ఉండదు. స్పోర్ట్స్లో ఎప్పుడు స్పోర్ట్స్మెన్ స్పిరిటే ఉంటుంది. గెలుస్తాము, ఓడతాం, ఏదైనా జరగవచ్చు. జరిగినా కూడా అందరం ఒకటే. రేపటి మళ్ళీ క్రీడా ప్రాంగణంలో అందరం ఒకటిగా క్రీడాకారులుగా కలిసి ఈ దేశాన్ని ప్రతిష్టని పెంచేదానికి మాత్రం మనం అందరం కృషి చేయాలి. కానీ చివరి ఫైనల్స్ రావడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా శుభాకాంక్షలు.